గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. నేను యాక్చువల్గా 5కి బయలుదేరదాం అనుకున్నా, లేట్ అయింది. ఇప్పుడైతే నేను తమిళనాడు బయలుదేరుతున్నా. ఇక్కడ బండి అయితే రెడీ చేసుకున్నా, వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం. ఇక బండి అయితే రెడీ చేసుకున్నా, ఇక టాప్ బాక్స్ పెట్టుకున్నా. క్యాంపింగ్ టెంట్ ఇది. ఇక ఇలా లాగేజ్. ఇక మా ఫ్రెండ్ వస్తుండే, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నిన్న మొన్న వీడియోలు చేయలేదండి, చాలా గ్యాప్ అయినాయి. 1 month అయింది వీడియోలు చేయక. రీసెంట్గా ఒక వీడియో పెట్టిన, మా ఊళ్ళోనే దేవుని కాడికి, కొండపైకి దేవుని కాడికి వెళ్ళిన ఒక వీడియో పెట్టిన. ఆ వీడియో కూడా అదొకటే పెట్టిన. ఇంకా లాంగ్ ఎక్కడ వెళ్ళలేదు. ఇదే ఇక తమిళనాడు ఇప్పుడు వెళ్తున్నా. ఆల్మోస్ట్ తమిళనాడులో నేనైతే తమిళనాడులో ఆల్మోస్ట్ కంపల్సరీ 15 places ఎంచుకున్నా మంచివి. ఇక్కడ ఏదో రోడ్డు వర్క్ జరుగుతుంది, రోడ్ వేస్తున్నట్టు కొత్తది. నా ఫ్రెండ్ నేను వెళ్తున్నా. నా ఫ్రెండ్ పేరు సతీష్ కుమార్, పూర్తి పేరు షార్ట్కట్లో సతీష్ అంటావు. మనకి ట్రావెలింగ్ అంటే చాలా పిచ్చి అంట. ఇక నా కూడా జతకైతాడు అని తోలుకోతున్నా. ముందు ఎటు చూపిస్తుంది? ముందు కొంక రైట్ చూపిస్తుందా? అది ఎంత 600 చూపిస్తుందా? 600 చూపిస్తుందా? 600? అది ఇంకో భూత్పూర్కి వచ్చాం. ఇడికెళ్ళి రైటారా? ఇడికెళ్ళి రైట్. బెంగళూరు హైవే ఎక్కాలి. ఇక స్టేట్ కన్యాకుమారి వెళ్తుంది. ఇక అది వెనక మన బ్యాగ్ ఓకేనా? కవర్ చూడు అత్తలితల వెనక కంఫర్టా? బ్యాగ్ ఒకటి సెట్ చేద్దాం మనం మధ్యలో నాగినప్పుడు. ఇడికెళ్ళి ఇక బెంగళూరు అయితే హైవే ఎక్కున్నా. టైం వచ్చి 7:17 అవుతుంది. ఇంటికాంచి నేను 6:40కి బయలుదేరినా. తొందరనే వచ్చేసినాము. స్పీడ్ గన్ ఉంది, స్పీడ్ లిమిట్ 76. ఓకే, పర్లేదు, తక్కువనే ఉంటుంది. ఎక్కువ స్పీడ్ వస్తే ఫోటో కొడతాడు. ఇంతకుముందు నా దాంట్లో బండిలో ఇది ఇంజన్ లైట్ చూపిస్తుండే. ఇప్పుడు ఇంజన్ లైట్ ఏం చూపిస్తలేదు, చూపించు. సెన్సార్ కొత్త చేసిండు ఆయననే, షోరూమ్ వాళ్ళే వేసిండ్రు. ఇంజన్ లైట్ వస్తుందండి. బండి తీసుకున్నప్పుడు దగ్గర ఒక 6-7 సార్లు అయినా తీపిద్దాం అన్నారు. లాస్ట్ కూడా థర్డ్ సర్వీసింగ్ చేసినప్పుడు ఇంక నేను వినలేదు. కంపల్సరీ తీయండి, నాకు కావాలి. అది అంటే ఆ సెన్సార్ ప్రాబ్లం అయితే తీసేసి కొంచెం సెన్సార్ వేసింది. అప్పటికెళ్ళైతే ఇంజన్ లైట్ అయితే వస్తలేదు. ఇప్పుడైతే ఓకే. టోల్ ప్లాజా నాకు ఇప్పుడు వచ్చేది ఫస్ట్ టోల్ ప్లాజా. భూత్పూర్ దాటినాక వచ్చింది టోల్ ప్లాజా ఫస్ట్ నాకు. ఇక 390 కిలోమీటర్లు ఇడికెళ్ళి ఇంకా పెట్రోల్ బంక్ లాగిన పెట్రోల్ కొట్టించుకున్నాము. పెట్రోల్ కొట్టించుకొని కొద్దిగా వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చేసి
ఇంకా ఈడికి వెళ్ళి 232 కిలోమీటర్లు ఒప్పిస్తుంది. 5 అవర్స్ జర్నీ మేము పెట్టుకున్న లొకేషన్. ఆ ఈడికి వెళ్ళి ఇంకా 208 కిలోమీటర్లు ఉంది మేమున్న లొకేషన్కి. నేను పోయే లొకేషన్కి తిరుపతి 142, చిత్తూరు 163, అనంతపూర్ 168. టోల్ గేట్ ముగిసిందంట. ఎటు పోవాలి? స్ట్రేట్గా ఇక యూటర్న్ చేసుకోవాలా? రన్నింగ్ స్ట్రేట్ చూడు, ఇటా స్ట్రేట్ అయినా లెఫ్ట్ సైడేగా. నేనా లేపాక్షి, ఆంధ్ర బార్డర్ లాస్ట్. గుట్ట మొత్తం బయలుగా అయిపోయింది, ఏం లేదు. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఒక ఓడు బస్ పోతుంది. ఇప్పుడు ఆకులతో వెల్కమ్ చెప్తున్నట్టు గాలి ఘాట్ రోడ్కు. ఇలా మూలమాలతో ఒక లారీలో తర దూరం ఉండాలి బాబు. లేకపోతే ఎంతగానో వేసింది ఇది. మళ్ళీ అట్లా ఎక్కలేము. నేను ఎట్టుకున్న లొకేషన్కి ఇంకా 81 కిలోమీటర్లు ఉంది. పెట్రోల్ కూడా అయిపోకొచ్చింది. ఒకటే పాయింట్ ఉంది పెట్రోల్ కొట్టించుకోవాలి. చిత్తూరు 3 కిలోమీటర్లో ఉంది. చిత్తూరులో కొట్టించుకుంటా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించి. తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నేను ఉండేది ఆంధ్రాకి వెళ్ళి తమిళనాడుకి ఎంట్రీ అవుతున్నా. ఎంట్రీ అయిపోయిన వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఈ కోతులు ఒకటి. రూట్ మ్యాప్ కరెక్టేనా? రూట్ మ్యాప్ చూడు ఒకసారి, కరెక్టేనా? రేట్ ఉందా? ఆ టెంపుల్ పోవాలి, ఆ బిల్డింగ్ కాడుకో. ఆ బిల్డింగ్ ఎంత? బెంగాలీ 230 మీటర్స్. 200 మీటర్. అదొకటి ఫస్ట్ ఇక్కడ దగ్గరికి 10 మీటర్స్. బ్రిడ్జ్ ఎక్కాలా కిందికి వెళ్ళా? అయ్యి కిందికి వెళ్ళానా? ఐదు 560 కిలోమీటర్లు అయితే ఈరోజు అయితే జర్నీ చేసినాం. గుడికి వెళ్ళాం కానీ అక్కడ లోపలికి వెళ్ళాం. ఫోటో అలో లేదంట. ఫోటో అయితే తీసుకోలేదు. మొబైల్ కూడా అలో చేయలేదు. ఓన్లీ బయట తీసుకున్నాము. ఇంకా వచ్చినాము, లోపలికి వచ్చినాము. ఇడికెళ్ళి ఇక కాంచీపురం అని బయలుదేరుతున్నా. ఇడికెళ్ళి కాంచీపురం బయలుదేరుతున్నా. తమిళనాడులో వేరే ప్లేస్. ఇడికెళ్ళి 70 కిలోమీటర్లు.
ఆడికి వెళ్ళి ఆ చీకటి అయితే అక్కడ నైట్ నా దగ్గరికి అక్కడనే స్టే చేస్తా. ఇంకా ఎడికెళ్ళి అయితే 34 కిలోమీటర్లు ఉంది. ఇంకా కాంచీపురం టెంపుల్. చెన్నై కామాక్షి టెంపుల్కి అయితే వచ్చినాము. ఈవినింగ్ అయింది. ఇంకా లోపలికి వెళ్ళి తొందర దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా ఈ వీడియో ఏం తీయలేదు, ఓన్లీ బయట రోడ్ వ్యూ ఒకటి తీసుకుంటున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.